కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ముంబైలో సర్జరీ చేయించుకున్నారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని ప్రకటించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. పవన్ ని పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముంబై కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో కుడి భుజంలోని రొటేటర్ కఫ్ కి ఆర్థోస్కోపిక్ విధానంలో శస్త్రచికిత్స చేయించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్. కుడి భుజం ఎముకలో గ్రేటర్ ట్యూబరోసిటీ భాగంలో ఫ్రాక్చర్ గుర్తించిన వైద్యులు 2 ప్రధాన టెండాన్లను చిట్లినట్లుగా నిర్ధారించి సర్జరీ చేశారు. 3.5 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం శస్త్రచికిత్స విజయవంతమైనట్లు ప్రకటించిన వైద్యులు పవన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రకటించారు. కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. భుజం పూర్తి స్థాయిలో కోలుకోవడానికి 4 నెలల సమయం పట్టొచ్చని అంచనా వేశారు. అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం హాస్పిటల్లో కోలుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఆయన ఎప్పుడు కూడా చిన్న పెయిన్స్ ఉంటే లెక్క పెట్టుకోకుండా పనిచేయడం అలవాటు అయిపోయింది. దానిపైన సీరియస్గా ఉంటే కొంచెం ప్రాబ్లం వచ్చినప్పుడు వచ్చారు. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఆయన చాలా ఫాస్ట్గా రికవర్ అవుతున్నాడు. చాలా జూబిలియంట్గా ఉన్నాడు. ఆయన రేపే పనికి రావాలంటే నేను అన్నాను, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి, షోల్డర్ కూడా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ రాబోయే రోజులు ఇది ఒక లేనిపోని సమస్యలు వచ్చేదిగా చేసుకోవడం కరెక్ట్ కాదని కూడా చెప్పాను. ఎందుకంటే ఏదో ఒకటి చేయాలని తప్పనుండే వ్యక్తి డిప్యూటీ సీఎం గారు. అలాంటి ఆయనకి సమస్య రావడం కూడా బాధేస్తుంది. ఓసారి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. సరైన సమయంలో మంచి డాక్టర్ ఈరోజు ఆయన ఆపరేషన్ చేసి అన్నీ కూడా సుజావుగా ఉన్నాయి. రెండో హ్యాండ్ కూడా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా ఫిజియోథెరపీతోనే బాగవుతుంది కూడా డాక్టర్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. పవన్ రెండో భుజానికి కూడా సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సమావేశాలకు వెళుతున్నప్పుడు అభిమానులు చేయి పట్టుకుని లాగిన కారణంగానే ఈ సమస్య వచ్చిందని గతంలో చెప్పారు పవన్. ఈ విషయాన్ని మే 15న నిర్వహించిన పార్టీ కార్యకర్తల మీటింగ్లో చెప్పారాయన.